నాకు బాగా పాటలు పాడటం రాదు, డ్రమ్ము కొడతాం తప్ప ఏ వరాలు లేవు. ఎక్కడికి వెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట, ఆయన చేతులు వేయగానే పరిశుద్ధాత్మ నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి చేసి, ప్రభు నా సంగతి ఏంటి, ఎందుకు కొరగానో అయిపోయాను, నన్ను ఎందుకు పిలిచావు, వదిలేయి నన్ను. ఏదో ఒక పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటే విశ్వాసం ఉంటాడు, రమ్ము కొట్టుకుంటా, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, నాకు పనికి రాను. దావీదు 8వ నెంబర్ కదా, నాది 80వ నెంబర్ అనుకునేవాడిని, అంత ఏడిచేవాడిని. నేను సేవకు వచ్చే నాటికి ఏ కృపావరాలు పొందినవాడిని కాదు. గట్టిగా అరగంట వాక్యం చెప్పటం రాదు, వెళ్ళబో అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి. బైబిల్ ట్రైనింగ్ లేవు, పరిచర్య చేయటం, దైవజనుల బట్టలు ఉతకటం, షూ పాలిష్ చేయటం, మందిరాలు తొడవటం, కార్పెట్లు ఉతకటం, ఇవన్నీ నెంబర్ 1 వచ్చు, వాక్యం చెప్పటం రాదు. శనివారం రాత్రి అంతా సిద్ధపడితే 20 రెఫరెన్స్లు 30 రెఫరెన్స్తో ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం పావు గంట 2 నిమిషాలు మొత్తం అయిపోయింది. చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని. నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసులు ఇంకా సేవ చెప్పండి బాబు అనేవాళ్ళు. నాకు రాదు, ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది. అద్దాకి ఇదే పని ఏంటి, ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి మోకరించా అని అరిసి దెబ్బలాడి మోకరింపు చేసి ప్రార్థన చేసి అందరూ పంపించాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు 11 12 మోకాలు ఎత్తే సౌరం అయిపోయేది, ఎడుతున్నాడు అని. నాకు బాగా పాటలు పాడటం రాదు, డ్రమ్ము కొడతాం తప్ప ఏ వరాలు లేవు. కనీసం అరగంట వాక్యం చెప్తున్నాను, ఎందుకు పిలిచావు సేవకి, నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు. పిచ్చోళ్ళ గడిచేవాడిని, చాలా బాధ అనిపించేది. ఎక్కడికి వెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట, ఆయన చేతులు వేయగానే పరిశుద్ధాత్మ నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి చేసి, ప్రభు నా సంగతి ఏంటి, ఎందుకు కొరగానో అయిపోయాను, నన్ను ఎందుకు పిలిచావు, వదిలేయి నన్ను. ఏదో ఒక పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటే విశ్వాసం ఉంటాడు, రమ్ము కొట్టుకుంటా, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, నాకు పనికి రాను. దావీదు 8వ నెంబర్ కదా, నాది 80వ నెంబర్ అనుకునేవాడిని, అంత ఏడిచేవాడిని. అయినా దేవుడు వెల్లో నీకు తోడుగా ఉంటాను, వెల్లో నీకు తోడుగా ఉంటాను. ప్రేమించే తల్లిదండ్రులు, ప్రార్థించిన తల్లిదండ్రులు కొన్నిసార్లు ఎంత చిన్న చిన్న మీకు చెప్పొచ్చో లేదో మరి తెలీదు. నేను స్టీల్ ప్లాంట్కి సేవకు వచ్చిన కొత్తలో సెక్టర్ 5లో అరుల్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు, సెమినార్ పెట్టారు. సేవకు వచ్చి కొంతకాలం 10 ఏళ్ళు అవుతుందిలే. అత్యంత బలహీనుడు, 500-600 షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి. ఒక కిడ్నీ మీద అప్పటికి 20 ఏళ్ళ మట్టు ఉన్నాడు. 2 కిడ్నీలు పాడైపోతే వాళ్ళ అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకొని అన్నయ్య ఈయన ఇద్దరు చెరుకో కిడ్నీతో బతికేస్తారు 20 ఏళ్ళ మట్టి. 500+ షుగర్ ఉంటుంది ఇప్పుడు. ఇద్దరు పట్టుకొని స్టేజ్ ఎక్కించాలా, నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాక బలమైన అభిషేకం ముందు నిలబడేవాడు. పెద్ద పెద్ద మనుషులు మొదలు నరికిన చెట్ల కుప్పుకొలిపోయిన అభిషేకాన్ని ఇక్కడి నుంచి ఎగిరం దూరం పడేవాళ్ళు, అంత ప్రభావంతో వాడబడేవాడు. ఒకసారి సిటీలో పెడితే ఇలా చాలా శక్తివంతంగా వాడబడ్డారు. టౌన్షిప్లో పెట్టారు, వెళ్తే వెళ్ళా చాలా మంచిగా వాడబడ్డారు. అంత కూటమైపోయాక ఇంత గొప్ప దైవజనుడు కదా, ఒకసారి ఆయనతో ప్రార్థన చేయించుకుందాం అని మెల్లిగా స్టేజ్ మీదకి, అప్పటికి స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు, ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్లు అందరూ కూడా నేను తెలుసు, పిలిచారు, స్టేజ్ మీద ఉంచారు, ఏదో ప్రార్థన ఇది ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి, అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగితే ఆయన, నాకు చాలా నీరసంగా ఉంది బాబు, ఓపిక లేదు, ఐఎమ్ టయర్డ్, ఐ కెనాట్ ప్రే నౌ అన్నాడు. నేను ఇంకా బ్రతిమాలుతున్నా, ఒకసారి ఇట్లానే వెళ్ళిపోతానని. ఆ నిర్వాహకులు వచ్చి, బాబా ఇబ్బంది పడకలేక అని నా రెక్కబట్టుకొని లాగేశారు. అక్కడి నుంచి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చా. నాకే ప్రత్యేకమైంది లేదు, కనీసం ఒక ప్రార్థన ఆశపడ్డాను. రైనాడు బొంకే లాంటి దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా మంది ఉన్నారు. నాకు ఈ చిన్న దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలో, ప్రభు స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడి దర్శించి, ఒక దర్శనంలో ప్రభువే తన చేతులు 2 నా మీద పెట్టినట్టుగా చూపించారు.
ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది, సరే నేను ఒక దైవజనుడు చేయి వేయలేదని బాధపడుతున్నాను, నేనే నా చేతులు వేశాను కదా. ఒక ఓదార్పు వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. సర్లే ప్రభా, నువ్వే చేతులేసి ఇంక నాకు కరువేంటి, చాలయ్యా. ఇప్పుడు కదా నెంబర్ 1 పొజిషన్కి వచ్చానని చెప్పట్లేదు నేను. ఎప్పుడు ఒక కొరత, దుఃఖం, దిగులు ఉండేది. అలాంటి నన్ను, గట్టిగా 100 మంది సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు. ఈరోజు IFJ విజ్ఞాపనోద్యమంలో నాతో కలిసి మోకరించే దైవజనులు కనీసం 3,500 మంది సేవకులు ప్రభు నా చేతికి అప్పగించాడు. ఒక మంచి దైవజనుడు ఎవరైనా ఎత్తిమి చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి ఈ పనికి మళ్ళీ జీవితం ఈ చేతులు. కనీసం ఒక 2,000 మంది పాస్టర్స్ని ఆర్డినేషన్ చేశాను ఈ రోజుకి నేను. ఎవరు చెయ్యను నా మీద పడితే బాగుండనే స్థితి. నేను చేతులుంచి అభిషేకించిన సేవకులే కనీసం 2,000 మంది అయ్యారు. ఎవరైనా నా మీద చేయబెడితే బాగుండని కోరుకున్న బతుకు కనీసం 17,000 బాప్టిస్మాలు ఇచ్చిన ఈ చేతిలో. పనికి మాలోడా అని పిలిపించుకున్న స్థితి. ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని లక్షల జనం. నీ వెనుకబడతనం, నీ ఓటమి, నీ వైఫల్యం, నీ ఫెయిల్యూర్ అన్నీ నిజమై ఉండొచ్చు. జనం నేను తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది. గాడ్ కెన్ చేంజ్ యువర్ నెంబర్, గాడ్ కెన్ చేంజ్ యువర్ పొజిషన్. నిన్ను తీసుకెళ్ళి తాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగలడా? ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకులో నుంచి, నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోచాలా, ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోచాలా. ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది, చాలా వేస్ట్ అయిపోయింది. భార్య కోసం బతికావు, భర్త కోసం బతికావు, బిడ్డల కోసం బ్రతికావు, నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు. దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? నీ మరణం నీకు తెలుసా? ప్రభు రాకడ నీకు తెలుసా? నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకు ఏం చేసావని రేపొద్దున ప్రభు అడిగితే, చర్చికి వెళ్ళాను ప్రభు, దశంభాగం ఇచ్చాను ప్రభు అని చెప్తావా? ఇంతేనా నీ సాక్ష్యం? నా కొరకు ఏం చేసావు కొడుకా అంటే నీ దగ్గర సాక్ష్యం ఏది నాన్న? నాలాంటి వాడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చలమని అయిపోవచ్చు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏది పడితే అది చెల్లదు. హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని క్రియలకు తగిన చేతం ప్రభు పోతున్నాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలగబోతుంది. భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో, కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది, నిన్ను గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు. ఒక దినం అవేమి చెల్లని రోజు వస్తుంది. ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకొనలేడు ఒకరితో వస్తే దేవుడికి అని వాక్యంలో ఉంది. You cannot simply escape from the judgment throne of Jesus Christ. You must give your account for each and every deed, not only deeds, each and every word. ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. ఆ రోజు అలాగ ఎందుకన్నామంటే గబుక్కున అనేసారు బాబు, చాలా మాట గబుక్కున అంటామేంటి? నిన్ను కొనుక్కున్నాను నేను, నన్ను గబుక్కున మాట్లాడితే కుదురుద్ది. పెద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చా నిన్ను. మీరు నాకు స్వకీయ సంపాద్యంగా, నాకు స్వాస్థ్యంగా మీరు ఉండాలన్నాడు ఆయన. ఏదో ఒక మాట చెల్లుబాటు అవ్వదో. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్గా తీసుకోవాలి.